बेकरी ट्रांसलेट करिए प्लीज। जो एर्थ मूवर्स का बिजनेस जो ट्रक्स होता है वो बिजनेस और बेकरी का बिजनेस और वाइन्स का बिजनेस फाइनेंस जो अमाउंट देते हैं वो बिजनेस आप दूसरे लोगों को पैसा देते थे। यस అంటే వైన్ షాప్ అనేది లక్కీ లాటరీలో ఉంటుంది కాబట్టి రావచ్చు రాకపోవచ్చు అని ఆల్టర్నేట్గా ఇంకో సోర్స్ అని ఫైనాన్స్ స్టార్ట్ చేసిన సార్. एक्चुअली क्या है, ये वाइन शॉप का जो होता है वो लकी ड्रॉ में अगर इनका नाम निकला तो ही वाइन शॉप इनको मिलता है गवर्नमेंट का लाइसेंस, तो वो तो मिलेगा नहीं मिलेगा, इसके लिए साइड में बहुत सारे बिजनेस इन्होंने शुरू करके रखे हुए हैं। फाइनेंस का है, बेकरी का है और बुलडोजर यानी रिक्लाइनर, वो जो अर्थ मूवर्स जो होते हैं, जेसीबी होता है, वो बहुत सारे बिजनेसेस इन्होंने शुरू करके रखे। तो कितना पैसा इन्वेस्ट कर रखा था आपने अपने इन सब बिजनेसेस में? इतना इन्वेस्टमेंट जैसे అంటే ఒక్కొక్క బిజినెస్ బట్టి ఉంటుంది సార్. మినిమం 1 CR అబౌవ్ ఉంటుంది పెట్టుబడులు. ఒక్క బిజినెస్ అంటే వైన్స్ లేదంటే ఓవరాల్ గా మీ ఇన్వెస్ట్మెంట్స్ అట్లా తెలియదు సార్. షాపులు మనకు లక్కీ డ్రాలు వచ్చిన దాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం పెట్టుబడి పెడుతున్నాం. ఇవి ఉంటాయి జేసీబీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటికి ఎంత పెట్టుబడి పెట్టుంటారు మీరు? మినిమం 1 కోటి రూపాయల పైన ఉంటుంది సార్. 1 करोड़ के ऊपर का एक बिजनेस में डिपेंडिंग एक बिजनेस में 1 करोड़ रुपए, तो करोड़ों रुपए आपका इन्वॉल्व था। करोड्स టోటల్ ఒక 1 CR పెట్టుబడి అన్ని రకాలుగా. అంటే అన్నీ ఒకేసారి చేయలేదు సార్. ఫస్ట్ ఫైనాన్స్ స్టార్ట్ చేసిన, ఫైనాన్స్లో లాస్ వచ్చినాక మళ్ళీ ప్రొక్రెన్స్ తీసుకున్న మిషన్ కాకతీయ ఆ టైంలో అవి వర్కౌట్ కాక మాకే వైన్ షాప్లు ఎక్కువ వచ్చిండే అప్పుడు DCMs తీసుకున్న, అవి తీసేసి DCMల తర్వాత ఒకటి కూల్ డ్రింక్ గోదాం స్టార్ట్ చేసిన GST పైన బెంగళూరుకి వెళ్ళి ఇట్లా తెప్పించి, ఆ తర్వాతకి ఏంటంటే అది కూడా వర్కౌట్ కాలేదు కరోనా టైంలో. ఆ తర్వాత ఈవీ ఫ్యూచర్ ఉంటుందనే ఆలోచనతోటి నల్గొండలో ఒకటి ఈవీ షోరూమ్ పెట్టిన 2 వీలర్, అది కూడా సెట్ కాలేదు. నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ దగ్గరలో ఒక బేకరీ స్టార్ట్ చేసిన జూప్ కేప్ అని ఫ్రాంచైజ్. ఇట్లా మారుస్తున్నాం సార్. జూప్ కేప్ స్టార్ట్ కాకముందుకు ఒక 10 days ముందు శంకర్ సార్ ప్లాన్ చెప్పడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళది మా మండలం, మా స్కూల్ జూనియరు, ఆయన బెల్ షాప్ ఉంటుంది, మాకు వైన్ షాప్ ఉంటుంది, నెంబర్ ఫీడింగ్ ఉండే. స్టేటస్లో థాయిలాండ్ ఫోటో చూసి November 22 నేనే కాల్ చేసిన. యాక్చువల్గా మా వైన్ షాప్లో నుంచి ట్రిప్స్ వస్తుంటాయి, నేను ఫారెన్ ట్రిప్స్ వెళ్ళిన, థాయిలాండ్ కూడా 2 times వెళ్ళిన అంతకుముందు. అట్లా శంకర్ ఏంది ట్రిప్ అయిందంటే, అన్న నేను వచ్చి కలుస్తా అన్నాడు. ఏందో చెప్పంటే ఇట్లా ఐటమ్స్ ఉంటాయని పేరు చెప్తే నేను కలవడానికి టైం ఇవ్వలేదు. బలవంతంగా ఫ్యామిలీతో వచ్చిండు, ఇంటి పక్కన ఉన్నా అన్న అన్నాడు. అంటే ఇక ఎట్లయినా చెప్పాలి కదా అని చెప్పేసి టైం ఇవ్వాలని చెప్పేసి ప్రోడక్ట్ చూసినాం. పర్లేదు శంకర్ తీసుకుంటా అని చెప్పినాం సార్. అట్లా तो ये पहले फाइनेंस का बिजनेस शुरू किए थे, फिर उसमें थोड़ा लॉस हुआ, तो फिर उसके बाद आगे वो कूल ड्रिंक्स में गए, फिर उसमें कुछ वो हुआ तो फिर DCM खरीदा, फिर उसमें थोड़ा नीचे ऊपर हुआ तो फिर वो जो बुलडोजर्स होते सो प्रोक्लाइनर्स होते उसमें गए, फिर लास्ट में बेकरी लगाया, ईवी स्कूटर्स जो 2 व्हीलर्स होते हैं वो फिर उसमें पैसा डाला। तो उनके जो फ्रेंड है तो उनका एक फ़ोटो उन्होंने देखा था जब ये कर रहे थे, तो वो थाईलैंड के लिए क्वालिफाई हुए, कुछ उनका फोटो था। तो ये वाइन्स के बिजनेस से थाईलैंड जाके आए और उनके दोस्त वो भी थाईलैंड का फ़ोटो लगाए, तो ये उनको कॉल किए कि आप भी थाईलैंड क्यों गए, मतलब कैसे गए? तो वो बोले कि मैं आपको बताऊँगा, कुछ प्रोडक्ट्स रहते। तो इस तरीके से उनका मिलना हुआ। ये कौन से साल की बात है? ఇది ఏ సంవత్సరం? అంటే ఏ సంవత్సరం? 2022 కలిసిన మీరు శంకర్ సార్ ఎప్పుడు మీరు ప్లాన్ శంకర్ సార్ 22 November 9 రోజు ప్లాన్ చెప్పారు సార్. నేను ఒక 10 days పట్టించుకోలేదు. అక్కడ నల్గొండలో ఒకటి కంపెనీ ట్రైనింగ్ అయింది హోటల్ మనోరమలో. అక్కడ అన్న ప్లీజ్ ఇది ఒక్క రోజు రా అని రిక్వెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడ అందరు లీడర్స్ ఉన్నారు, పర్లేదు చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఒక 10 days తర్వాత మళ్ళీ November 22, 23 టైంలో కర్మన్గఢ్ వచ్చినాం సార్. మన పురుషోత్తమ దాస్ సార్ని కనిపించి శంకర్ సార్ యొక్క చెక్ చూపించారు. 10,63,000 ఉంది ఆ రోజు. ఆ చెక్ చూసి కనెక్ట్ అయినా. శంకర్ సార్కి 7,000 ఉండే, అప్పుడు నేను పట్టించుకోలేదు. మినిమం ఒక 10 members పైన వర్కర్స్ ఉండేది నా దగ్గర. నేనే 20,000, 30,000 ఒక్కొక్కరికి శాలరీలు ఇచ్చేది. ఆయన 7,000 చెక్ చూసి నేను కనెక్ట్ కాలే. ఇక్కడికి వచ్చినాక దాస్ సార్ చెక్ చూసి ఆ 10,63,000 చూసి నెలకు 10 లక్షలు వస్తాయో మన బిజినెస్లో, కానీ పర్మనెంట్గా రావు, ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలియదు. మనం అనుకున్నంత చిన్న బిజినెస్ కాదు, ఫ్యూచర్ ఉంటుందని ఆ రోజు అర్థమైంది సార్. అదే నెలలో 7 రోజులలో సిల్వర్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ మంత్. ये बता रहे हैं कि उनके दोस्त जब इनको अप्रोच किए, वो नवंबर 2022 था
और ये उनकी बात पे ज़्यादा ध्यान नहीं दिए। फिर एक मीटिंग वहाँ पर हुआ था प्रोग्राम, तो एक हफ्ते के बाद वो बुलाए, आइए भाई साहब को, ये फिर गए और उसके बाद इनको एक मेगा सीईओ में बुलाया गया। तो वहाँ पे ये पुरुषोत्तम दासू जी से मिले और उनका चेक 10 लाख का था, क्योंकि जिन्होंने इनको बुलाया उनका चेक 7,000 था, तो इनको वो कनेक्ट नहीं हुआ, क्योंकि इनके पास 10-12 लोग काम करते, ये उनको सैलरी देते, 30-30 हज़ार की सैलरी देते। लेकिन जब इन्होंने पुरुषोत्तम दासू जी का 10 लाख का चेक देखा तो उनको लगा कि ये कुछ बड़ा काम है, तो वहाँ पे वो कनेक्ट हुए। ठीक है, बिजनेस है, कम ज़्यादा तो होगा, लेकिन बड़ा काम है, इस तरीके से वो डिसीजन लिया। बड़ी मीटिंग में बुलाना क्यों जरूरी है वो आपको समझ आया? हम जब प्लान दिखाते हैं 1-on-1 प्लान, तो बड़ी पिक्चर नहीं दिखाई देती है, इसलिए सीईओ मीटिंग में बुलाना बहुत जरूरी है। सीईओ मीटिंग के बाद हमें आइडिया टू इनकम प्रोग्राम, एंटरप्रेन्योरशिप डेवलपमेंट प्रोग्राम, EDS, उसमें बुलाना जरूरी है। उसके बाद हमें फैमिली रियूनियन में बुलाना जरूरी है, क्योंकि बड़ी पिक्चर ऐसे बड़े फंक्शन में मिलती है। मेरा सवाल आपसे ही है, आप तेलुगु में ट्रांसलेट कर दो इसको, मैंने जो बोला उसको ट्रांसलेट। సో మనం అందుకనే మీటింగ్స్ మెగా సిఓలలో ఇన్వైట్ చేయాలి, EDS లో ఇన్వైట్ చేయాలి. అందుకనే మనం ఐడియా టు ఇన్కమ్ లో ఇన్వైట్ చేసినప్పుడు ఇట్లా లీడర్స్ ని కలిసినప్పుడు, సో వాళ్ళకి నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. आपके पास पैसे की कमी नहीं थी, మీ దగ్గర పైసలకి ఏం తక్కువ లేదు. आप बड़े बड़े बिजनेस ఆ టైంలో ఆల్రెడీ ఇబ్బందులు స్టార్ట్ అయినాయి సార్. ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. కరోనా టైంలో మా మేడం మిషన్ కుట్టుకుంటా అని చెప్పేసి స్కీమ్ ఉండే కదా సార్ గవర్నమెంట్ నుంచి. మిషన్ నేర్చుకుంటానే ఒక 1 మంత్ వెళ్ళింది, బ్యూటీ పార్లర్ నేర్చుకుంటాను 1 మంత్ వెళ్ళింది. అట్లా ఏదో ఒకటి చేసుకునే ఆలోచనలో ఉన్న మొత్తానికైతే ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. అట్లాంటి बेसिकली कोरोना टाइम में इनका सिचुएशन खराब शुरू हो गया था, खराब होना शुरू हुआ, तो उनकी मैडम कपड़े सीने का कुछ ट्रेनिंग लेने के लिए गए, ब्यूटी पार्लर का ट्रेनिंग लेने के लिए गए, तो कुछ तो और करना पड़ेगा, क्योंकि कोरोना टाइम में सिचुएशन खराब हो चुका था। आपको वाइन बिजनेस में बहुत नुकसान नहीं हुआ था? వైన్ షాప్ లో మీకు చాలా లాస్ అయిందా? వైన్ షాప్లో ఏంటంటే సార్ లక్కీ లాటరీ కాబట్టి సింపుల్గా ఏంటంటే పేకాట టైప్ ఉంటుంది. టెండర్లు వేసేటప్పుడు ఎక్కడ పుడితే అక్కడ ఇంకొకటి మినిమం 2 lakhs, మన అయితే 3 lakhs పెట్టాను ఈచ్ టెండర్ ఉండే. అట్లా మినిమం ఒక 10 members ఉండి ఒక్కొక్కరు ఒక 10, 12, 15 టెండర్లు వేసేది. సింగిల్ డే 20 lakhs, 25 lakhs పోయిన రోజులు కూడా ఉన్నాయి. वो क्या है कि टेंडर होता है और टेंडर की फीस ही होती है 2 लाख 3 लाख रुपए, तो 10-12 टेंडर ही डालते हैं, कहीं ना कहीं तो लग जाएगा, तो वो तो नहीं लगा, तो एक ही दिन में 20-20 लाख भी चले जाते हैं, उस तरीके का लॉस होता है उसमें। तो फिर आपको वेस्टिज बिजनेस क्यों अट्रैक्ट किया? इतना बड़ा बिजनेसमैन जिसने 4-5 अलग-अलग तरीके के बिजनेस किए हैं, फिर वेस्टिज बिजनेस में आपको इन्वेस्टमेंट तो नहीं लगती, पर आपको लोगों के पास जाना पड़ता है, लोगों को टच करना पड़ता है, प्लान दिखाना पड़ता है, प्रोडक्ट्स का डेमो करना पड़ता है, लोगों को बुलाना पड़ता है, फोन करना पड़ता है। आपको ऐसा नहीं लगा कि ये बिजनेस मैं कैसे कर पाऊंगा? మీరు చాలా పెద్ద పెద్ద బిజినెస్లు మీకు పరిచయం ఉన్నాయి కదా, అన్ని పరిచయం ఉన్నాయి, కానీ మీకు బిజినెస్ ఈ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అరే అంటే ఎందుకంటే జనాలకు చెప్పాలి, మాట్లాడాలి, ఫోన్ చేయాలి, కలవాలి, ప్లాన్ చెప్పాలి, డెమో చెప్పాలి, ఇవన్నీ చిన్న చిన్న పనులు అనిపించలేదా మీకు? ఆ రోజు దాస్ సార్ని కలిసినప్పుడు సార్ ఒకటే మాట అన్నారు, సార్ మీరు పని చేస్తే వస్తాయేమో పైసలు, ఈ రోజు నేను పని చేయకుండా కూడా పైసలు వస్తాయని చెప్పారు. ఆ ఒక్క మాటకు నేను दासू जी से जब ये मिले थे, दासू जी से जब मिले थे तो दासू जी ने एक बात इनको बोली कि आप काम करते हैं तो आपको पैसा आता है, मैं काम नहीं भी किया तो भी मुझे पैसा आता है। वो मुझे बात बहुत अच्छी लगी, कनेक्ट हुई। पॉज। दासू जी ने स्पिरुलिना नहीं बताया था इनको। దాసు సార్ నాకు సార్కి స్పిరినా గురించి చెప్పలేదు. दासू जी ने ये नहीं बोला था घुटने ठीक करता हूं मैं। దాసు సార్ నా మోకాలు నొప్పులు తక్కువైతే అని నేను చెప్పలేదు. दासू जी ने ये नहीं बताया था वजन कम करता हूं मैं। దాసు సార్ ఇది వెయిట్ తక్కువ కావచ్చు అని చెప్పలేదు. दासू जी ने शैम्पू नहीं बताया था। దాసు సార్ షాంపూ గురించి చెప్పలేదు. दासू जी ने दिल से दिल की बात कही थी। దాసు సార్ మనసు నుంచి మనసులో మాట చెప్పిండు. दासू जी ने इनको वहां पर हिट किया जहां पर दर्द होता है। దాసు సార్ ఎక్కడైతే కొట్టాలో పెయిన్ వస్తుందో అక్కడ కొట్టిండు కాబట్టి ఈ రోజు సార్ ఇక్కడ ఉన్నాడు. बोलो ఆ పెయిన్ఫుల్ పాయింట్ టచ్ చేసినందుకు సార్కి అనిపించింది, అందుకనే బిజినెస్ లో ఉన్నాడు. అనిపించింది. अभी दर्द हो रहा है। हमें बॉल वो डालनी है जिससे सामने वाला आउट हो जाए। మనం బాల్ ఎట్లా వేయాలంటే ఎదురున్న వ్యక్తి అవుట్ కావాలి, అట్లాంటి బాల్ వేయాలి మనం. अभी हम बॉल डालते हैं
वो छक्का मार देता है। మనం బాల్ వేసాం వాళ్ళు సిక్స్ కొట్టేశారు. अब बॉल वो डालनी है सामने वाले को जिससे वो आउट हो जाए, वो बैट लेके खड़े आउट, स्टंप, बॉल। సో ఎట్లాంటి బాల్ వేయాలంటే మనం బాల్ వేసి అవుట్ కావాలి. స్టంప్ అంటే వికెట్లు పడిపోవాలి, అట్లాంటి బాల్ వేయాలి, సైడ్ గా వెళ్ళిపోవాలి, అట్లాంటి బాల్ మనం వేయాలి. दासू जी ने यादगिरी जी को बॉल ऐसे डाली, ये आउट हो गए। దాసు సార్ ఎట్లాంటి బాల్ వేసిందంటే యాదగిరి సార్ అవుట్ అయిపోయింది, అట్లాంటి బాల్ వేసింది. यही वो कारण है, इन्होंने उनका ड्राइविंग फोर्स जगा दिया। సో ఇదే రీజన్ సార్ యొక్క డ్రైవింగ్ ఫోర్స్ ని, అంటే ఏదైతే పని చేయడానికి కారణం ఉందో దాన్ని సార్ పెంపొందించిండు అన్నమాట. अब वो हमेशा इस बात के लिए चार्ज जब रहेंगे कि मुझे इतना बड़ा ऑर्गेनाइजेशन क्रिएट करना है कि मैं काम ना भी करूं तो भी मुझे पैसा आता है। సార్కి ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే సార్కి ఎప్పుడు ఒకటే దాని గురించి పని చేస్తాడు. ఎందుకు అని అంటే దేనికోసం పని చేయాలంటే అరే నేను పని చేయకుండా కానీ పైసలు రావాలి, దానికోసం నేను పని చేస్తున్నా అని సార్ ఎప్పటికీ పని చేయగలుగుతాడు అనమాట. ఆ రీజన్ కోసం అంత పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేయగలుగుతాడు. फॉलो अप टू द लास्ट नाइट सेशन, कल रात जो हमने सुना कि हमें एक ऐसा ड्राइविंग फोर्स चाहिए जो हमें इस बिजनेस में आने वाले 25 से 50 सालों तक जगा कर रखे, वो है ड्राइविंग फोर्स, रियल ड्राइविंग फोर्स। సో లాస్ట్ మనం రాత్రి విన్నాం కదా సెషన్, ఆ సెషన్ గుర్తు తెచ్చుకోండి. మనకు రీజన్ కావాలి, ఒక కారణం కావాలి. ఇప్పుడు నుంచి దాదాపు 25 నుంచి 50 సంవత్సరాల వరకు మనం ఈ బిజినెస్ లో ముందుకు తీసుకుపోయే ఏదైతే కారణం ఉందో ఆ కారణం మీకు కావాలి ఈ బిజినెస్ లో మీరు ముందుకు పోవడానికి. आपका लेवल क्या हो गया यादगिरी जी? లెవెల్ యూసీడీ సార్ कितने टाइम में? నవంబర్ 22 టు 3 ఇయర్స్. 3 इयर्स में यूसीडी हो गया। ఎన్ని రోజుల్లో మీరు యూసీడీ అయ్యారు? 13 మంత్స్ సార్, 14 నెలలు. 13 నెలల గ్రౌండ్ అయినా 14 నెలల యూసీడీ. 14 మంత్స్. 14 మంత్స్ యూసీడీ. 13 मंथ्स में क्राउन और 14 मंथ्स में यूसीडी। वाह। और चेक कितना हो गया है? हाईएस्ट चेक 1,62,000 ఉంది సార్. 1,62,000. 1,62,000. थैंक यू यादगिरी जी, थैंक यू। मैं चाहूंगा आप